హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కన్కాట్ అండ్ జాయిన్. సో కన్కాట్ అంటే ఏమి, జాయిన్ అంటే ఏమి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఒక అరేని కన్కాట్ చేయడం, జాయిన్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే. సో కన్కాట్ అంటే ఏమి అంటే, ఇప్పుడు మనము ఒక రెండు వేరియబుల్ని తీసుకున్నాం. సో ఏ అండ్ బి తీసుకున్నాం. ఈ రెండు వేరియబుల్ని మనం కలపడం అన్నమాట. కన్కాట్ అంటే ఏమి? కలపడం అంతే. ఇప్పుడు సంజయ్, అమన్, రెహమాన్ ఉన్నారు కదా, సో వాళ్ళల్లో కలపడం అన్నమాట. అంటే ఈ రెండుని వేరియబుల్ని కలపడం, అది కన్కాట్ అంటారు. నెక్స్ట్ జాయిన్ అంటే ఏమి అంటే, ఇక్కడ జాయిన్ అంటే ఇప్పుడు అమన్, రెహమాన్, కరణ్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ జాయిన్ చేయడం అనమాట. సో మధ్యలో స్పేస్ కానీ హైఫన్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. సో దీని ప్రాక్టికల్ వేలో ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. సో నేను ఆల్రెడీ చేసి ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ నేను వేర్ క్లాస్ 1 ఇస్తాను. ఓకేనా? సో క్లాస్ 1 ఈక్వల్స్ టు ప్రేమ్ కుమార్, రవి. సో వీళ్ళ ముగ్గురు ఒక క్లాస్ అనమాట. ఇంకొక క్లాస్ తీసుకుంటాను నేను, ఏది క్లాస్ 2. ఓకేనా? సో క్లాస్ 2. సో క్లాస్ 2 అంట్లో మళ్ళీ ఎవరు ఉన్నారంటే హరి, రఫీ, రాజు. సో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళని మనం కలపడం అనమాట. సో మామూలుగా మనం ఏం చేస్తాము, వీళ్ళని ప్రింట్ ఇవ్వాలంటే తెలుసు కదా, వీళ్ళని ఎలా ప్రింట్ ఇస్తాం అనేది. ఓకేనా? సో మనం ఎలా ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, మామూలుగా అయితే మనము ఏ క్లాస్లో వేయాలి అనుకున్నామంటే క్లాస్ 3లో వేయాలి అనుకున్నాం. సో క్లాస్ 3లో వీళ్ళని యాడ్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్లాస్ 3లో వేయాలనుకున్నాం కదా, మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ 1 డాట్ ఓకే కన్కాట్ క్లాస్ 2 అని ఇవ్వాలి. ఓకేనా? సో కన్కాట్ చేయడం అనమాట. అంటే ఇంకో వేరియబుల్ను మనం స్టోర్ చేసుకోవాలి యాక్చువల్గా అంటే. సో అప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్, ఇక్కడ క్లాస్ అని ఇవ్వాలమ్మా. సో క్లాస్, ఓకేనా? సో క్లాస్ 3. సో క్లాస్ 3 ప్లస్ బ్రేక్ ట్యాగ్. ఓకేనా? చూద్దాం. సో చూడండి, సో ఇక్కడ ఏమైంది, ప్రేము కుమారు, రవి, హరి, రఫీ, రాజు, అంటే వీళ్ళందరినీ జాయిన్ చేసాం అనమాట. అది ఒకటి అర్థమైంది కదా, ఇది జాయిన్ చేయడం. ఒకవేళ ఇంకొక వేరియబుల్ ఉంది అనుకుందాం. సో సపోజ్ ఇంకో వేరియబుల్, సో క్లాస్ 0. సో క్లాస్ 0లో ఎవరో సంథింగ్ ఉన్నారు. సో వాళ్ళ పేరు వచ్చేసి రమేష్, సురేష్ అని ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? వీళ్ళిద్దరిని మళ్ళీ మనం క్లాస్ 3లో యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ కామా ఇచ్చేసి క్లాస్ 0 అని ఇస్తాం, చాలా అంతే. సో క్లాస్ 0 ఇస్తే వీళ్ళు యాడ్ అయిపోతారు. ఓకేనా? అర్థమైంది కదా, ఇది కన్కాట్ అన్నమాట. ఓకే, కన్కాట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది మొత్తం తీసేస్తా. ఓకేనా? ఇది మొత్తం తీసేస్తా. సో తీసేసి ఇప్పుడు జాయిన్ కదా, సో ఇది కూడా తీసేస్తా. సో జాయిన్ ఎలా చేయాలి అంటే, మనము ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో వేర్ క్లాస్ 3 తీసుకుందాం. ఓకేనా? సో 3లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరిని జాయిన్ చేయాలనుకుంటున్నాం, ఏ క్లాస్లో, అదే వన్ క్లాస్లో 2ని యాడ్ చేయాలనుకున్నాం. సో జాయిన్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే క్లాస్ 1 డాట్ జాయిన్ అని ఇవ్వాలి. సో జాయిన్ అని ఇచ్చేసి ఇప్పుడు జాయిన్ అని ఇచ్చేస్తాం కదా. సో ఈ జాయిన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐఫోన్ అని పెడుతున్నాం. ఓకేనా? గుర్తుపెట్టుకో, క్లాస్ 1ని చూద్దాం. సో ఇప్పుడు క్లాస్ 1 క్లాస్ 2 ఇక్కడ వచ్చేసింది కదా. ఓకే, చూద్దాం. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లాస్ 3ని ప్రింట్ ఇవ్వాలి. చూద్దాం. సో చూడండి, సో రవి, కుమారు, ప్రేమ వచ్చేసింది.
క్లాస్ 2 రాలేదు. ఎందుకు? క్లాస్ 2 అనేది మనం ఇవ్వలేదు అనమాట. మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లాస్ 2 అని ఇచ్చేయాలి. సో క్లాస్ 2 అని ఇచ్చేస్తే హరి రఫీ జాయిన్ అవుతాడు. అర్థమైంది కదా ఇది? ఓకేనా? సో మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకొని క్లాస్ 4 తీసుకొని వీటిని యాడ్ చేయాలి. చూద్దాం. ఓకే, అంతేలే. సో వేర్ క్లాస్ 4 ఈక్వల్స్ టు క్లాస్ 1 డాట్ జాయిన్ అని ఇస్తున్నాను. జాయిన్ అని చేసి దీనికి నేను ఏం చేస్తున్నా అంటే కామా ఇస్తున్నాను. సో స్లాష్ ఇస్తున్నాను. సో స్లాష్ ఇచ్చేస్తున్నాను. స్లాష్ ఇచ్చేసి ఇక్కడ ప్లస్ అనేది తీసుకొని సో బ్రేక్ ట్యాగ్ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ 4ని ప్రింట్ ఇవ్వాలి. సో క్లాస్ 4ని ప్రింట్ ఇవ్వాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ క్లాస్ 4 డాట్ జాయిన్. ఓకే క్లాస్ 4 అంతే. క్లాస్ 4 ప్రింట్. చూడండి పైన దానికి జాయిన్ అయిపోయింది, కిందిది కూడా జాయిన్ అయిపోయింది. అంటే జాయిన్ అంటే జాయిన్ చేయడం అనమాట. సో దానికి ఏదన్నా మనం ఒక క్యారెక్టర్ ఇచ్చుకోవచ్చు. డాలర్ ఇది కూడా ఇవ్వచ్చు, ఆంపర్సెంట్. తర్వాత వచ్చేసి డాలర్ సైన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైంది కదా ఇది? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.